హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన బెస్ట్ మూవీస్ రికమెండ్ చేస్తాను. అన్ని జానర్స్ కవర్ చేశా, లైక్ హారర్, యాక్షన్, రొమాంటిక్, రివెంజ్, కామెడీ అన్నీ కవర్ చేశా. అండ్ మంచి విషయం ఏంటంటే ఈ టాప్ 10 మూవీస్లో 8 మూవీస్ తెలుగు డబ్తో అవైలబుల్గా ఉన్నాయి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, కొంచెం మోటివేషన్లా ఉంటుంది అంతే. సో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ ఈస్ కల్కి. 2024లో వచ్చిన హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ. 1100+ క్రోడ్స్ కలెక్ట్ చేసింది. నాకు తెలిసి మీలో 99% అందరూ ఈ మూవీ చూసుంటారు. మీ పేరెంట్స్ ఇంకా చూడకపోతే ఇంకొకసారి వాళ్ళతో కలిసి హ్యాపీగా చూసేయండి. మహాభారతం గురించి వాళ్ళకు తెలిసిన కొన్ని మూమెంట్స్ని మీతో షేర్ చేసుకుంటారు. సో డెఫినెట్గా ఫ్యామిలీతో ఇంకోసారి చూడండి. అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సెకండ్ మూవీ ఈస్ రాయన్. ఈ మూవీ లాస్ట్ మంత్ థియేటర్స్లో రిలీజ్ అయింది. యావరేజ్ టాక్తో బాగానే ఆడింది, కానీ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక రివెంజ్ డ్రామా. యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి అండ్ ధనుష్ వన్ మ్యాన్ షో. ఈ మూవీని ఆల్రెడీ మనం రివ్యూ చేసాం, ఆ లింక్ ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఆ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. సో రివెంజ్ డ్రామా సిస్టమ్ అయితే హ్యాపీగా ఒకసారి ఫ్యామిలీతో చూసేయచ్చు. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు. థర్డ్ మూవీ ఈస్ ఇన్సైడ్ అవుట్ 2. ఇది ఒక యానిమేటెడ్ ఫిల్మ్. ఈ మూవీ రివ్యూ కూడా 2 days బ్యాకే చేశాను. వరల్డ్లోనే 10th హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఎవర్. ఈ మూవీ చూడాలంటే డెఫినెట్గా పార్ట్ 1 చూడాల్సిందే. అసలు ఈ మూవీలో ఏముంది, అంత కలెక్షన్ ఎందుకు చేసింది అనే ఒక క్యూరియాసిటీతో స్టార్ట్ చేశాను. బట్ ట్రస్ట్ మీ గైస్, ఎమోషన్స్తో పేకాడుకున్నారు. మనం లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసే అన్ని ఎమోషన్స్, వాళ్ళ మధ్య డిస్కషన్ ఎలా ఉంటుంది అనేది చాలా ఫన్నీ వేలో చూపించారు. కానీ మూవీలో చూపించిన సీక్వెన్సెస్ మాత్రం మనం బాగా కనెక్ట్ అవుతాం, చాలా రిలేట్ చేసుకుంటాం. కొంచెం ఎమోషనల్ పర్సన్స్ అయితే ఏడ్ చేస్తారు. రీసెంట్గా నేను చూసిన ద బెస్ట్ మూవీ. ప్రెజెంట్ యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది, బట్ సాడ్లీ తెలుగులో అవైలబుల్గా లేదు. బట్ నేనైతే సబ్ టైటిల్స్తో చూడమని రికమెండ్ చేస్తాను, సో డోంట్ మిస్ ఇట్. ఫోర్త్ మూవీ ఈస్ బేబీ డ్రైవర్. ఇది 2017లో వచ్చిన మూవీ, బట్ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక యాక్షన్ కామెడీ సినిమా. సినిమాలో స్టోరీ పక్కన పెడితే యాక్షన్ అండ్ చేజింగ్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగుంటాయి గైస్. ఆ చేజింగ్ సీక్వెన్సెస్ అప్పుడు వచ్చే బీజిఎం కూడా చాలా చాలా బాగుంటుంది. యాక్షన్ కోసం డెఫినెట్గా ఒకసారి చూడాల్సిందే. సింపుల్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, అమెరికాలో ట్యాక్సీ డ్రైవర్గా ఉన్న ఒక అబ్బాయిని బలవంతంగా ఒక దొంగతనంలో ఇన్వాల్వ్ చేస్తారు. అతను వద్దంటున్నా వాడి గర్ల్ ఫ్రెండ్ని కిడ్నాప్ చేసి, నువ్వు రాకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ని చంపేస్తామని అతన్ని బెదిరించి ఆ దొంగతనంలో ఇన్వాల్వ్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే స్టోరీ. చేజ్ సీక్వెన్సెస్ కోసం 10/10 ఇచ్చేయచ్చు గైస్, డెఫినెట్లీ డిసప్పాయింట్ అవ్వరు. ప్రేమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. ఫిఫ్త్ మూవీ ఈజ్ ఆడిటీ. ఇది ఒక హారర్ థ్రిల్లర్. బ్రూటల్గా ఉంటుంది. సింపుల్గా స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయి ఉంటుంది, తను బ్లైండ్, కళ్ళు కనిపించవు. తన సిస్టర్ని ఎవరో ఘోరంగా చంపేస్తారు. అసలు ఎందుకు చంపారు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లైండ్ అమ్మాయి కొన్ని సూపర్ న్యాచురల్ థింగ్స్ సాయంతో వాళ్ళ సిస్టర్ని ఎవరు చంపారో ఎలా కనుక్కుంది, రివెంజ్ తీర్చుకుందా లేదా అనేది బేసిక్ స్టోరీ. హారర్ మిస్టరీ థ్రిల్లర్స్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. రన్ టైం కూడా జస్ట్ 1.5 hours మాత్రమే ఉంటుంది. ఒక సజెషన్ ఏంటంటే, ట్రైలర్ కూడా చూడకుండా ఈ మూవీ చూడండి. ఆ ట్విస్ట్కి బాగా సర్ప్రైజ్ అవుతాం. డెఫినెట్లీ మిస్టరీ థ్రిల్లర్ ఫ్యాన్స్ తప్పకుండా చూడాలి. ప్రెసెంట్ తెలుగులో లేదు అండ్ ఈ ఓటీటీలో కూడా ఇంకా రాలేదు. ఇంటర్నెట్లో వెతికితే ఈజీగా దొరికేస్తుంది. సిక్స్త్ మూవీ ఈస్ జాక్పాట్. ఇది ఒక యాక్షన్ కామెడీ మూవీ. ఇందులో మన మెయిన్ లీడ్ WWEలో బాగా ఫేమస్ అయిన మన జాన్ సీనా. సింపుల్గా స్టోరీ ఏంటంటే, 2030 ఇయర్లో కాలిఫోర్నియాలో గవర్నమెంట్ ఒక గ్రాండ్ లాటరీ అనే కాన్సెప్ట్ని అనౌన్స్ చేస్తుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ర్యాండమ్గా ఒకరిని సెలెక్ట్ చేస్తారు. మిగిలిన వాళ్ళందరూ గన్స్ యూస్ చేయకుండా రాత్రిలోపు వాడిని చంపేయాలి. అలా చంపితే $1 million ప్రైజ్ ఇస్తారు. కాన్సెప్ట్ బాగుంది కదా. మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తాం. కొన్ని యాక్షన్ బ్లాక్స్ అయితే అద్దరిపోయాయి. జాన్సన్ కామెడీ టైమింగ్ కూడా సూపర్. ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్లో రెంట్కి తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్స్ అండ్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి, సో ఫ్యామిలీతో అయితే అసలు చూడకండి. సెవెంత్ మూవీ ఈస్ ద యూనియన్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. ఈ మూవీ తోపు అని చెప్పలేను, కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఒక్కసారి ట్రై చేయొచ్చు. సింపుల్గా స్టోరీ ఏంటంటే, ఒక కన్స్ట్రక్షన్ వర్కర్గా పనిచేస్తున్న ఒక అబ్బాయిని తన చిన్నప్పటి గర్ల్ ఫ్రెండ్ బలవంతంగా US హై ఇంటెలిజెంట్ మిషన్లోకి రిక్రూట్ చేసుకుంటుంది. అతనికి పెద్దగా ఏం తెలియదు. అప్పుడు అతను ఆ మిషన్లో ఎలా సర్వైవ్ అయ్యాడు అనేదే స్టోరీ. యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఇది ఒక మస్ట్ వాచ్. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఎయిత్ మూవీస్ హాయ్ ఏ మాన్స్టర్ బాయ్. ఇది 2013లో వచ్చిన కొరియన్ యాక్షన్ థ్రిల్లర్. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మూవీ స్టోరీ చాలా బాగుంటుంది గైస్.
స్టోరీ ఏంటంటే ఒక అడవిలో క్రైమ్స్ చేసే ఒక 5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు ఒక బ్లాక్ మెయిలింగ్ క్రైమ్లో ఒక 5 years ఓల్డ్ బాయ్ని కిడ్నాప్ చేస్తారు. బట్ అనుకోని కారణాల వల్ల ఆ బాబు వాళ్ళతోనే ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏం జరిగింది అనేదే స్టోరీ. యాక్షన్, బీజిఎం, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అన్ని టాప్ నాచ్ ఉన్నాయి గైస్, అస్సలు మిస్ అవ్వకండి. కిమ్ యాన్ సియోక్ మూవీస్ అన్నీ చాలా బాగుంటాయి. లైక్ ద యెల్లో సీ, ద చేజర్, ఇవి కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. హాయ్ ఏ మాన్స్టర్ బాయ్ మూవీ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. 9th మూవీ ఈజ్ హెరిడేటరీ. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. 2018లో వచ్చింది. బట్ రీసెంట్గా ఈ మూవీని తెలుగు డబ్ చేసి అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు. నాకు పర్సనల్గా హారర్ మూవీస్లో ఈ మూవీ టాప్ 5లో ఉంటుంది గైస్. హారర్ ఎలిమెంట్స్ బాగానే ఉంటాయి. క్లైమాక్స్లో కొన్ని రిచువల్స్ చూపిస్తారు, అవి చాలా భయంకరంగా ఉంటాయి. నేనైతే వర్త్ వాచింగ్ అని చెప్తా. సింపుల్గా స్టోరీ ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఒక మదర్ చనిపోతుంది. తను చనిపోయినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఏవేవో హారిఫిక్ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే వాళ్ళ యాన్సిస్టర్స్ గురించి ఒక ఘోరమైన నిజం తెలుస్తుంది. అదేంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. పెద్దగా హారర్ బీజియం లేకుండా జస్ట్ ఒక చిన్న సౌండ్తో భయపెట్టేశారు గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, డెఫినెట్గా చూడండి. క్లైమాక్స్లో తప్ప ఇంకెక్కడ అడల్ట్ సీన్స్ ఉండవు. క్లైమాక్స్ వరకు ఫ్యామిలీతో చూడొచ్చు, బట్ క్లైమాక్స్ దగ్గర ఆపేయండి. క్లైమాక్స్లో కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి. ప్రెసెంట్ ఈ మూవీ తెలుగులో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. 10th ఈజ్ 999. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. 2016లో వచ్చింది. ఈ మూవీని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్ చేసి రిలీజ్ చేశారు. సింపుల్గా స్టోరీ ఏంటంటే ఒక క్రిమినల్ గ్యాంగ్ని రష్యన్లో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ వైఫ్ ఆ క్రిమినల్ గ్యాంగ్ని ఒక డాక్యుమెంట్ దొంగతనం చేయమని ఫోర్స్ చేస్తుంది. లేకపోతే మీ సీక్రెట్స్ అని బయట పెట్టేస్తా అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. సో వాళ్ళు ఇంకో దారి లేకుండా ఆ దొంగతనం చేయడానికి ఒప్పుకుంటారు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. హైస్ట్ సీన్స్, యాక్షన్ అండ్ బీజిఎం అన్నీ చాలా బాగుంటాయి. తెలుగు డబ్తో ఒక క్రైమ్ హైస్ట్ మూవీ చూడాలనుకుంటే ఈ 999 మూవీని అస్సలు మిస్ అవ్వకండి. అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మధ్య ఏంటో ప్రైమ్ తెలుగులో అన్ని మూవీస్ని డబ్ చేసేస్తుంది. సో ఇది గైస్ రీసెంట్గా బెస్ట్ ఓటీటీ మూవీస్. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేయడం వల్ల తెలుగు డబ్తో మూవీస్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.